త్రిపుర జాతకం, త్రిపుర పూలు, త్రిపుర పళ్ళు, త్రిపుర పెళ్ళి. అంత సులువుగా జరగనిస్తానా? నాకింకా పెళ్లి కాలేదని కళ్ళు తడిచినా ఎవ్వరూ పట్టించుకోరు. ఈ పూలు తడిపి జాతకం కాగితం మీద పెడితే కుజదోషం రాకపోవచ్చు, అక్షరదోషం తప్పకుండా వస్తుంది. ఇంకా కాలేదా? అయిపోయింది. ఇల్లు సర్దినంతసేపు చేస్తున్నావు. ఈ రోజు త్రిపుర పెళ్లి అవ్వదులే అక్క. ఈ రోజు త్రిపుర పెళ్లి కాకపోవచ్చు. పోనీ నీ పెళ్లి ఏ రోజు అవుతుందో నీకు తెలుసా? చూసింది చాలే తల్లి. లేట్ అయిందనుకో అత్తయ్య గారు నీకన్నా కోపంగా చూస్తారు. ఇటివ్వు. స్వామి, నా చేతిలో జాతకం మార్చే శక్తి ఇక మొత్తం నీ చేతిలోనే ఉంది. ఈ డబ్బుని దక్షిణ తాంబూలంగా పెట్టి జాతక చక్రాలు చూడమని మహాదేవన్ గారికి చెప్పండి. అలాగే అత్తయ్య. కాశీనాథ్ ఇంట్లో ఉండుంటే కూతురి భవిష్యత్తు కోసం మొగుడు పెళ్ళాలిద్దరూ వెళ్లేవాళ్లు. లేడు కాబట్టే తోడికోడలిద్దరినీ పంపిస్తున్నాను. మీ రాతలెలాగూ మారవు. త్రిపుర రాతనైనా సరిచూసుకోండి. వెళ్ళండి. అఖండ దీపం ఆరిపోయిందని చెప్పి పెళ్లి మాటలు మాట్లాడడానికి ఒకరోజు గడువు అడిగారు. నాకెందుకో సంబంధీకులు మంచివాళ్లే కావచ్చు, కానీ సంబంధం మంచిది కాదనిపిస్తుంది. కృష్ణవేణక్క, పెద్దబావ కూడా పంచాంగం నేర్చుకున్నాడా ఏంటి? ఎవరి అభిప్రాయాలు వారు చెప్పమని అమ్మ చెప్పాక నువ్వు పిచ్చి మాటలు చెప్పకో. ఎడ్డమంటే తెడ్డమంటుంది. ప్రమేళ్లతో పేచి ఎందుకండి? తన జీవితమే ఆరిపోతుందని బాధపడే పెదనాన్న అఖండ దీపం కూడా ఆరిపోయిందని ఫీల్ అవుతున్నాడేమో. అలా అంటావేంటి చిన్నబాబు? ఆడపిల్ల పెళ్లికి కష్టం వస్తే బాధేదా? అమ్మా, ఇప్పుడేమైందని? నాకింకొకరితో రాసిపెట్టిందేమో. నువ్వేం చెప్తావు పెద్దబాబు? అబ్బాయి బాగున్నాడు, తనని పెళ్లి చేసుకుంటే త్రిపుర కూడా బాగుంటుంది. కానీ ఇలా జరిగిందేంటన్న ఆలోచన అనుమానంగా మారుతుంది. ఆ మాటే అన్నాను. ప్రేమేలాగా అర్థం కాలేదనుకుంటారు. ఆహా, చావిట్లో పత్తి గింజలు పెట్టే నాలాంటి దానికి మీ మేధా సంపత్తి ఎలా అర్థం అవుతుంది బావా? బావల భావాల్లో భవిష్యత్తుందని నాకేమెరుకా? ఏయ్, ఇదే మాట సరిగ్గా నిలబడి చెప్పొచ్చు. పూనకం వచ్చిన దానిలాగా ఎందుకలా ఊగిపోతున్నావు? స్నానం చేయలేదా? 2 సార్లు చేశానత్తా. మరి
తామరొచ్చిందానిలాగా చేతులెందుకు ఊపుతున్నావు? ఏయ్, నువ్వెందుకే నవ్వుతున్నావు? తమాషాగా ఉందా? చేసుకోబోయేవాడు చేజారిపోతున్నాడంటే కళ్ళలో నీళ్లు రావాలి. నీ పళ్లలో నవ్వొస్తోంది. 18 ఏళ్లు దాటాయి. కోతి లక్షణాలు ఇంకా పోలేదు. నీకు 30 ఏళ్లు. గోళ్లు పెంచడం, నెయిల్ పాలిష్ మార్చడం, జుట్టు కత్తిరించుకోవడం, రింగులు తిప్పడం, జాతరలో అత్తర్లు కొనడం, ఇదేగా నీ పని? నువ్వు పెద్ద మనిషి అయ్యేదాకా నిన్ను చూసి శివగామి గారి మేనకోడలు అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి కాని ప్రమీల అంటున్నారు. ఆయన వస్తారత్తయ్యా. నోర్మోయ్. సంబంధం చూడ్డానికి వచ్చిన వాళ్ళు మొహం చాటేసుకుని వెళ్లారంటేనే మా మొహాల్లో రక్తపు చుక్కలేదు. సొమ్ము తీసుకుని పారిపోయిన వాడి మొహమే మర్చిపోయాం. ఇంకా దరిద్రుడు వస్తాడని చెప్పడానికి నీకు సిగ్గులేదు? తల ఉంచుకుంది, వదిలేండి అత్తయ్య. పెళ్ళీడుకొచ్చిన నీ కూతురికి కూడా నేలను చూడ్డం అలవాటు చెయ్యి. లేదంటే మెడలు వంచి మెళ్ళో పసుపు తాడు కట్టిస్తాను. ఇంకొకరితో రాసి పెట్టుందేమోనని భుజాలెగరేసి మరీ చెప్తోంది. పొందిగ్గా ఉండడం నేర్చుకోకపోతే ప్రమీలలా జాతర చూస్తావు గాని పెళ్లి కూతురివి కాలేవు. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది నాన్నమ్మ. పెదబాబు, నానమ్మ, అఖండం ఆరిపోయిందని ఆందోళనతో వెళ్లిన వాళ్లను రేపు వనభోజనాలకు రమ్మని చెప్పు. అలాగే నానమ్మ. అలిగి వెళ్లిన వాళ్ళను తిరిగొచ్చి ఆవు రావురమని తినమంటే తింటారా? చేస్తే సూపర్ ఐడియా. ఆ? ఏం ఆలోచిస్తున్నావు త్రిపురంధేశ్వరి? కట్ చేస్తే సూపర్ ఐడియా. ఆ? నాకు మెంటల్ అంటారు, మరి దీన్నేమంటారు? ఆ. వాయి తెరిచావేంటే? నీ ఫ్రెండ్ చరిత్ర తెరిస్తే ఇంకెన్ని పాపాలున్నాయో. టిప్పు కోతలే కోస్తుంది అనుకున్నాను, దాని జీవితాన్ని కోసుకుంటోందన్నా. మంచి సంబంధందా వచ్చింది, కానీ దానికన్నా ముందే దీనికి పిచ్చి వచ్చింది. లేకుంటే దీపం ఎందుకు ఆడుకుంటుంది? టిప్పుకి ఎలా నచ్చ చెప్పాలో తెలియదు. ఈ తిక్కపిల్ల ఎవరినో లైన్లో పెట్టుకుందనుకుంటా, అందుకే ఈ మాదిరి చేసింది. యారో ఇల్ల అన్నా, అది నువ్వే అని ఎలా చెప్పాలి? హలో, ఆగవయ్య కొప్పు స్వామి. చెయ్యి పట్టు. చిచి, పరాయి మగాడి చెయ్యి నేను పట్టుకోను. బళ్ళెల్లో గడ్డేసుకుంటుంటావా ఏంది? పెరుగు అందుకుంటే మంచి ఫ్రెండ్షిప్ పెరుగుతుందంట. నీతో స్నేహం ఎవరికి కావాలి? కుయ్యి అంటాం. ఏంది కుయ్యా? ఏమంటున్నావు? నేను పిచ్చిదానా?